సో డెలివరీ అయిన తర్వాత పేషెంట్కి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఈ తీసుకునే ఆహారం వల్ల బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతుందా అనేది దాని గురించి తెలుసుకుందామండి. జనరల్గా డెలివరీ తర్వాత కామన్గా జరిగే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే పేషెంట్కి సరిగా నీళ్ళు ఇవ్వకపోవడం అండి. నీళ్ళు తాగితే పొట్ట వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే. నీళ్ళు తాగడం వల్ల లాభాలే ఎక్కువ. ఎలాంటి లాభాలు అంటే ఫస్ట్ థింగ్ పాలు బాగా పడతాయి, అండ్ రెండవది ఫ్రీ మోషన్ అవ్వడం వల్ల పొట్టలో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది, అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా బాగా తగ్గిపోతాయి, అండ్ నిద్ర బాగా పడుతుంది. సో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల పొట్ట పెరగదు, అండ్ ఇలాంటి లాభాలన్నీ ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత ఏదో నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ పేషెంట్కి పప్పు పెట్టకపోవడం, అంటే కందిపప్పు అయితేనేమి, పెసరపప్పు ఇలాంటి పప్పు అండ్ వేరుశనగ పప్పు చట్నీలు కూడా పెట్టరండి. దీనివల్ల కుట్లు చీము పడతాయి అనేది కేవలం అపోహ. సో దీనిలో ఉండే ప్రోటీన్స్ వల్ల కుట్లు బాగా మానుతాయి, అండ్ పేషెంట్స్ కూడా త్వరగా రికవర్ అవుతారు. సో అందరికీ కూడా పప్పు తినచ్చు. నెక్స్ట్, అండ్ తల్లికి ఆకుకూరలు పెట్టడం వల్ల బిడ్డలో మోషన్స్ అవుతాయి అనేది కూడా రాంగ్ అండి. సో ఆకుకూరలు తినడం వల్ల పేషెంట్లో ఐరన్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయి, అండ్ వాళ్ళు త్వరగా కోల్పోయిన ఐరన్ అంతా కూడా రికవర్ చేసుకొని త్వరగా హెల్తీగా ఉండొచ్చు. ఆకుకూర తీసుకోవడం వల్ల బిడ్డల్లో మోషన్స్ అసలు అవ్వవు. అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎప్పుడు తినొచ్చు అనేది కూడా అడుగుతూ ఉంటారు. జనరల్గా డెలివరీ అయిన తర్వాత ఒక 5 రోజుల నుంచి 7 రోజుల వరకు వీళ్ళకు పేషెంట్స్కి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ సజెస్ట్ చేస్తాం. ఈ టైంలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే మసాలా కారం వేసి నూనెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టైంలో తీసుకోవద్దని సజెస్ట్ చేస్తాం. బట్ 7 రోజుల తర్వాత డెఫినెట్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్ లైక్ ఫిష్, చిన్న చేపలు, మటన్ కీమా, లివర్ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వీళ్ళలో రికవరీ రేట్ బాగుంటుంది, అండ్ పాలు కూడా బాగా పడతాయండి. సో తల్లి తీసుకునే ఆహారం వల్ల మేజర్గా బిడ్డ మీద ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు.